ఈరోజు పప్పు వేసి దోసకాయ పప్పు వేద్దామని చెప్పి కందిపప్పు వేస్తున్నాను అనమాట. దోసకాయ పప్పు వండుదామని నానబెడుతున్నాను. కడిగి శుభ్రంగా కుక్కర్లో దోసకాయ పప్పు అనమాట కూర. నీళ్ళు పోసి నానబెడితే ఇదైద్దని కాసి నీళ్ళు పోసి పెట్టి దోసకాయ ముక్కలు వద్దామని కడిగి పెడుతున్నాను అనమాట. వంచేసేసి శుభ్రంగా మళ్ళీ కాసిన మంచినీళ్ళు పోసి ఆడబెట్టేసాను అనమాట. ఇక ఈలోపు పీలర్ తీసి దోసకాయ పీలర్తో పెచ్చు తీద్దామని చెప్పి పీలర్ కోసం వెతుకుతున్నాను అనమాట. ఆయన చెట్లకు నీళ్లు పోయటానికి నీళ్లు పట్టుకెళ్తున్నాడు దొడ్లో నుంచి. కందిపప్పు నానబెట్టి పొయ్యి మీద పెట్టాను అనమాట. దోసకాయ పెచ్చు తీస్తున్నాను. పీలర్తో తీస్తే కానీ రాదండి, అది మామూలుగా తీయాలంటే రాదు. గట్టిగా ఉంది కాయ కూడా, దోసకాయ కూడా. పెచ్చు తీసేసి శుభ్రంగా నీళ్ళలో వేసి కడిగాను అనమాట. పొద్దున్నే చెట్లకి నీళ్ళు పోస్తాడండి ఆయన. నా డ్యూటీ నేను చేసుకుంటా ఉంటా. ఆయన చెట్లకు నీళ్ళు మాత్రం పొద్దున్నే పోసినాకే వెళ్తాడు. ఇటు వెళ్ళిన బండ శుభ్రంగా కడిగేసి బండ మీద బాగా కోసుకోవడానికి వీలుగా ఉందండి. చెక్క ఒకటి కొనేదాకా గట్టిది చెక్క అంటే కొనుక్కోవాలి కూరగాయలు కోసుకొని. అది లేక బండ మీదకి వస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, దోసకాయ, ఉల్లిపాయలు పెచ్చు తీసేస్తున్నాను అనమాట బాగా శుభ్రంగా. నీళ్ళల్లో వేస్తే నాని పొట్టు బాగా వస్తుంది అనమాట. చాకుతో అలవాటు అయిపోయిందండి. అస్సలు కత్తిపేటతో కోయటమే మానేసేసాను. 2 సంవత్సరాలు అయి ఉంటుందేమో, 2 ఏళ్ళు అయిందో 3 ఏళ్ళు అయిందో కత్తిపేటతో కోయటం మానేసి కూరగాయలు. ఇంకెంతసేపటికి అంతే అట్ట అక్కడ నీళ్ళల్లో పెట్టేసి అక్కడే బండ్ల మీద కడుక్కొని కోసుకోవడమే. పప్పు విజిల్ వచ్చేసింది. దోసకాయ పప్పు కాకుండా పప్పుచారు అనుకుంటానండి, అందుకే అన్ని ముక్కలు కోస్తున్నా. పప్పుచారు పెట్టమని ఉంటాడు ఆయన, అందుకని ముక్కలు కోసేస్తున్నాను అనమాట. పప్పు వేసి పొయ్యి మీద. పప్పు ఉడికింది, విజిల్స్ చాలా వచ్చినాయి. ఇగో ములక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ కలిపి వేరే గిన్నెలో ఉడకబెడదామని నీళ్ళు పోసి ముక్కలు వేసేస్తున్నా. దానికి కింద పోతాయని చేతితో తీసి కట్టిలో వేస్తున్నాను అనమాట. మొత్తం వేసేసి కాసిన వాటర్ పోసి పొయ్యి మీద పెడితే ఉడుకుతాయని ముక్కలు. ములక్కాయ ముక్కలు కూడా వేసేసి అట్లా పెట్టేసాను అనమాట. నీళ్ళు పోసి ముక్కలు ఉడుకుతాయని. చింతపండు నానబెట్టాను పప్పుచారుకని. ఆ ములక్కాయ ముక్కలు కూడా దాంట్లో వేసేసాను. పప్పుచారు పెట్టి దోసకాయ పచ్చడి చేయమన్నాడటండి ఆయన. అందుకని ఆ దోసకాయ అక్కడ పెట్టా కడిగి ముక్కలు కోద్దామని.
పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా అవును దోసకాయ పచ్చట్లోకి అవతల పొయ్యి మీద పప్పుచారు పెట్టాను, యువతల పొయ్యి మీద పచ్చిమిరపకాయలు వేయించుతున్నాను దోసకాయ పచ్చట్లోకి. పప్పుచారు ముక్కలు ఉడుకుతున్నాయి. పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి వేయించి దోసకాయ ముక్కలు కూడా చేసి సన్నగా ముక్కలు కోసి పెట్టుకున్నా పచ్చడికి. ఏగినాయి టమాటాలు పచ్చిమిరపకాయలు. పప్పుచారుకి ముక్కలు కూడా ఉడికినాయి. కొంచెం పసుపు వేసుకున్నాను. కొంచెం పసుపు వేసి దాంట్లో నేను కొత్తిమీర వేసాను అనమాట పచ్చడికి. టమాటా పచ్చిమిరపకాయ కొత్తిమీర పప్పు తీసి ఉడికిందేమో చూస్తే పప్పు బాగానే ఉడికింది అనుకుంటా, మెత్తగానే ఉడికింది. మెత్తిపేసి పప్పు ముక్కలు ఉడికితే పప్పు మెత్తిపి ఇక దాంట్లో ముక్కలన్నీ వేసేసి ఉప్పు మెత్తిపేసాను అనమాట. ఇక దానికి పోసి పెట్టేశాను అనమాట ముక్కలు కూడా. సాంబార్ రోజు పెట్టినా వద్దన్నాడండి ఈయన, బాగా శుభ్రంగా తింటాడు, ఇష్టం బాగా సాంబార్ అంటే. ఇంకా ఆ రోజు సాంబార్ పెట్టేసేసి దోసకాయ పచ్చడి చేశాను అనమాట. దోసకాయ టమాటా పచ్చిమిరపకాయలు అట్లా పెట్టేసా సాంబారు. ఇక ఏగిని ఈ పచ్చడి చేయాలని చింతపండు రసం పోసాను అనమాట సాంబార్లో. మరీ పులిపైన తినడు, సాలపైన తినడని సరిపోను పోసేసా. పచ్చడి ఉప్పు చిన్నులపాయలు జీలకర్ర అన్నీ వేసేసుకుందామని మొత్తం దాంట్లోనే వేసేస్తున్నా బాండీలోనే. ఉప్పు ఎక్కువ ఇద్దామని అనుమానంతో ఒక్కరోజు తీసేసా. చిన్నులపాయలు జార్లో వేసి పచ్చడి చేసేసాను అనమాట. అది ముక్కలు నలగలేని నాకు కూడా, ఆయన కూడా మెత్తగానే చేయమన్నాడని అన్నీ వేసేసి మిక్సీ పట్టేసేసాను. తిరగమాత దోసకాయ పచ్చడికి అనమాట తిరగమాత. ఆవాలు శనగపప్పు జీలకర్ర ఆవాలు జీలకర్ర పచ్చెనగపప్పు వేసాను. తర్వాత చిన్నులపాయలు వేసాను. చిన్నులపాయలు వేసి తర్వాత కరివేపాకు వేసాను. ఆ పచ్చడి తీసి దాంట్లో వేసేసాను. దోసకాయ పచ్చడి బాగా మెత్తగా వేసానండి, గుజ్జుగా. ముక్కలు చేసేవాళ్ళు కానీ వెనక ఇద్దరికి సరిగా, ఆయన కూడా ఎందుకు మరి మెత్తగాని చేయలే అన్నాడని ఇంకా నాకు బాగుంటుందని మొత్తం మిక్సీ పట్టేసేసాను. ఇంకా చారుకు కూడా తిరగమాత కాల్చేద్దామని పప్పు చారుకు కూడా కొంచెం తిరగమాత కాలుస్తున్నాను అనమాట. ఆవాలు జీలకర్ర చిన్నులపాయలు చిన్నులపాయలు వేసాను. బాగా ఆగనిచ్చి కరివేపాకు కూడా వేసేసాను. కరివేపాకు కూడా వేసి కాలనిచ్చి
కాలింది తిరగమాత. బాగా కాలితే కమ్మన వాసన వస్తాయండి పప్పుచారు, సాంబార్ కూడా. పప్పుచారు కొంచెం తీసి దాంట్లో పోసాను. పోసి మళ్ళీ తిప్పి దీంట్కే పోసాను అనమాట, పాన్లోనే. స్టవ్ కట్టేసి శుభ్రంగా తిప్పి దానికే పోసేసాను. అది సాంబార్ తిరగమాత అయిపోయింది, దోసకాయ పచ్చడి అయిపోయిందండి. ఇంకా బియ్యం కూడా కడిగి పెడదామని చెప్పి బియ్యంలో నీళ్ళు పోసాను. శుభ్రంగా కడిగి తీసుకెళ్ళి కుక్కర్ కూడా పెట్టేద్దామని. కొలత పెట్టి పోసేసాను అనమాట నీళ్ళు. పాలు కాగుతున్నాయి, పొంగొస్తున్నాయని కట్టేసాను పాలు. కాఫీ పెడదామని వంట చీకటితో లేచి చేశాను అనమాట. ఆయన క్యారేజీ పట్టుకుపోతానంటే నీళ్ళు కట్టే మనిషికిను ఆయనకి, అందుకు లేచి మొత్తం చేసి కాఫీ తాగుదామని కాఫీ కలుపుతున్నాను అనమాట. పాలు వచ్చింది, పాలు తీసుకొచ్చింది పాలన. డికాషన్ పెట్టాను, డికాషన్లో పాలు పోసాను అనమాట. పాట గుంటూరు వెళ్ళినప్పుడు కాఫీ పొడి తెచ్చుకుంటానండి నేను. డికాషన్ తీసి పెట్టుకుంటా. కాఫీ ఇద్దరం తాగుదామని కప్పుల్లో పోసాను, ఆయనకి నాకు. పొద్దున్నే మాత్రం ముందు ఆ కాఫీ పడాలి. లగవంగానే అయితే చెరో గ్లాసు వేడి నీళ్ళు తాగేస్తున్నాం. తర్వాత మాత్రం కాఫీ ఇద్దరికి కలిపేసేసాను. కలిపి కప్పుల్లో పోసాను. ఇంకా ఆయన బయట కూర్చుని ఉన్నాడేమో, మంచం మీద కూర్చుని ఉన్నాడు. లేపి కాఫీ ఇచ్చాను అనమాట. లగవమని ఆరిపోతున్నాను. నేను కూడా తీసుకెళ్దామని కాఫీ కప్పు ఆయన దాగమని ఇచ్చి వచ్చి నేను కూడా తీసుకెళ్దామని తీసుకెళ్తున్నా కాఫీ. ఆయన పొలం వెళ్ళటంతో మనిషికి అన్నం వండమంటంతో పెందలాడి పని అవుతుంది అనమాట. చీకటితో లేచి వంట చేస్తున్నారు 2 రోజుల నుంచి. తర్వాత పని చేసుకోవచ్చులే అని మిగిలిన పని. కాఫీ పెట్టుకుని ఫ్రెష్ పాలతో తాగుతున్నాం అనమాట ఇద్దరం. చెమటలు పోసింది చూడు, ఆయనకు ఎట్టుందో చెమటలు. నాకు కూడా చెమటలు పట్టిపోయి కాడ 2 చేసేటికి వెళ్ళి శుభ్రంగా బయట కూర్చుని తాగుతున్నాను అనమాట, గాలి వస్తుందని. ఆయన క్యారేజీ పెట్టాలన్నమాట. ఇప్పుడు 4ంటికి వెళ్తున్నట్టుంది. ఇంకా మళ్ళీ బాండి పెట్టా దేనికోసం, ఉప్మా చేయటానికి ఏమోనండి, మర్చిపోయి. ఆ రోజు టిఫిన్ ఉప్మా చేయమన్నాడు అనుకుంటా. ఆవాలు, శనగపప్పు, ఆవాలు శనగపప్పు వేసాను. కరివేపాకు కూడా వేసి ఇంకా వాటి ముక్కలు వేసాను అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, అల్లము, టమాటా అన్నీ వేసేసా. ఉప్మా చేసి పెట్టమన్నాడు, బాక్స్లో మర్చిపోయా. అతనికి ఒక బాక్సు, పొలం పనిచేసి అతనికి ఒక బాక్సు, నాకు ఒక బాక్స్ పెట్టమన్నాడు. ఉప్మా కూడా, అన్నం అన్నీ
అన్నీ రెడీ చేసి ఉప్మాకి ఎసరుగా అవుతుంటే అంతలోకి చిమ్ముకోవడానికి పోయానట్టుందండి, పాలు చిమ్ముకోవడానికి. మళ్ళీ ఆయన వెళ్ళేటప్పటికి తర్వాత చిమ్ముకుంటే మంచిది కాదంటారని ఉండంగానే చిమ్మేద్దామని వాకిలి చిమ్ముతున్నాను అనమాట. మొత్తం దుమ్మే, 2 పూటలు చిమ్మినా కూడా అండి బజార్ తల్లి అయ్యి మొత్తం దుమ్ము వచ్చేసి తెగ ఎంత పాస్ వస్తుందో చూడండి. 3 సార్లు చిమ్మిన వస్తుందండి, కాకపోతే నేను 2 సార్లు చిమ్ముతాను, 3ఓసారి అయితే చిమ్మను. ఆయన కాఫీ తాగెళ్ళి పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు బయట గాలికి. ఆ చెట్లకి మొత్తం మట్టి అంతా అటు కొట్టేస్తానండి, చెట్టల్లోకి పాసేమన్నా ఉంటే బయటికి కొడతా. బయటికి కొట్టి ఎత్తి చెత్తలు డబ్బాలో పోసేసి బండి అబ్బాయి వస్తాడమో లేకపోతే ఈయన ఎత్తుకెళ్ళి పారబోయటమో చేస్తారు. చిమ్మటం అయిపోయింది, పాతి చిమ్మటం అయిపోయిందండి. టమాటా ముక్కలు వేగినాయి. ఎసరు పోసేస్తున్నాను అనమాట ఉప్మాకి. కొంచెం ఎక్కువ చెయ్యి, అతనికి ఇంకో మనిషికి ఎత్తుకెళ్ళాలి, నీకు కూడా కావాలి కదా అన్నాడు, అందుకని కొంచెం ఎక్కువే చేసేసాను. సాల్ట్ వేసాను. ఇంకా ఆ బాక్స్లోకి అన్నం తీస్తున్నాను, అంతలోకి ఎసరు కాగేటప్పటికి అన్నం పెట్టేద్దామని. అతనికేమో దాంట్లో పెట్టానండి, ఆ యాడ్ బాక్స్లో. ఈయనకేమో వేరే క్యారేజీ గిన్నెలో పెట్టి నాకు అన్నాడు. ఆయన అంతా ఒక చిన్న బాక్స్ అయితే సరిపోద్ది ఆయనకి, అది ఆ మనిషికి అనమాట, పనిచేసే మనిషికి. అది ఆ గిన్నెలో పెట్టించుకున్నాడు ఆయన. ఎప్పుడైనా అంతే, నాకు గిన్నె ఆయనకు గిన్నె పెట్టుకెళ్తాం అనమాట నేను చేలోకి వెళ్తే. ఇక ఆ 2 గిన్నెల్లో ఉప్మా పెట్టమన్నాడు. సాంబార్ వేసా కదా, ఒక టిఫిన్లో పోసాను అనమాట ఆ రోజు. ఇక సాంబారు రవ్వ వేసి తిప్పేస్తున్నాను అనమాట ఉప్మా. బాగా పల్చగా ఉండాలంటాడు ఆయన ఉప్మా, అందుకని కొంచెం తక్కువే వేస్తారు, రవ్వ ఎక్కువ వేయను. ఎసరు ఎక్కువ, రవ్వ తక్కువ. బాగా పలసగానే వచ్చిందనమాట, వేడివేడిగా. బండి నిండా నీళ్ళు పోసేటడికి ఎన్నిసార్లు వేసినా పలసగానే ఉంది ఆ రోజు. ఎక్స్ట్రా ఒక మనిషికి అనేటడికి అది తెలియట్లేదు అనమాట నాకు కూడా. ఇద్దరికీ చేసుకోవడం అలవాటు అయిపోయి ఇక ఉప్మా రెడీ అయితే ఆ గిన్నెల్లో పెడతాను. ఆయనకు ఒక గిన్నెలో, అతనికి ఒక గిన్నెలో, పనికి వచ్చిన అబ్బాయికి 2 గిన్నెలు నిండా పెట్టేస్తాను అనమాట. వాళ్ళిద్దరికి పెట్టేసినాక ఉన్నది నాకు ఒక గిన్నెలో పెట్టుకుని అంట్లన్నీ బయట వేసాను అనమాట. తర్వాత ఆ గిన్నెలో పచ్చడి పెడుతున్నా, పై బాక్స్లో. క్యారేజీలో ప్లాస్టిక్ బాక్స్ ఒకటి ఉంటుంది పైన, దాంట్లో పచ్చడి పెట్టేసా ఇద్దరికి. ఇంకా సాంబార్ ఆ టిఫిన్లో పోయమని తెచ్చిపెట్టాడు ఆయన అక్కడ. అడుక్కుండా పోకుండా ఉంటాయిలే, దాంట్లో పోయి పప్పుచారు అంటే సరేనని దాంట్లో పోసా ఇద్దరికి. ఆ రోజు నా పని అయిపోయిందనమాట. ఆడ పొయ్యి కాడ చెమట పట్టిపోయిందనమాట. మొత్తం క్యారేజీ సర్దేస్తున్నాను అనమాట. అన్నీ నిండుగా పెట్టేసి అన్నం గిన్నె, ఆ ఉప్మాల గిన్నెలు 2 క్యారేజీలో పెట్టేద్దామని చెప్పి తీసుకొచ్చాను. దాంట్లో పెట్టేసేసా.
పచ్చడి వాళ్ళిద్దరికి, సాంబార్ అయ్యి. దాంట్లో పోసాను అన్నమాట సాంబార్ ఇద్దరికి. ఇంకా క్యారేజీ సర్దేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.